అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇదిగో ఈ రిపోర్టే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది, భయానికి గురి చేస్తోంది. ఎందుకు ఇప్పుడు మీరే చూద్దరు కానీ. ఇదిగోండి ఈ లడ్డూలో మీరు చూస్తే కనుక ఈ లడ్డూకి సంబంధించి దీన్ని ఎన్డీడీబీ అంటూ ఒక ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫిష్ ఆయిల్, ఇదిగోండి ఇది ఫిష్ ఆయిల్, ఇది దాంతోపాటు బీఫ్ టాలో అంటే బహుశా మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు ఈ మాట. మీ గుండెను బిగపట్టుకొని, మీ గుండెను ధైర్యం చేసుకొని వినే ప్రయత్నం చేయండి. ఈ మాట వింటే కనుక మీరు తీసుకున్న ప్రసాదం, ఇన్నాళ్ళు మనం అమృత తుల్యంగా భావించిన ప్రసాదంలో ఇంత దారుణం చేశారా? ఇంత దారుణం జరిగిందా? మా మనోభావాన్ని ఇంత దెబ్బతీశారా? మరీ ముఖ్యంగా మా హిందువులకు సంబంధించి ఇంత పోటు పొడిచారా? ఇంత వెన్నుపోటు పొడిచారా? ఈ ల్యాబ్ రిపోర్ట్ కనుక నిజమైతే ఇదే మాట వ్యక్తమవుతుంది అక్కడి నుంచి. ఎందుకంటే ఇది ఒక్కసారి మీ గుండె ధైర్యం చేసుకునే ప్రయత్నం చేయండి. బీఫ్ టాలో అంటే జంతువుల కొవ్వుకు సంబంధించి, జంతువుల నుంచి తీసిన కొవ్వుకు సంబంధించి. దాంతోపాటు లార్డ్, ఈ పదం వింటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకసారి ఈ పదం నేను ఇదే పదాన్ని నేను గూగుల్ LARD అని కొడితే ఫ్యూజులు అవుట్ అయ్యాయి నిజంగా. ఇది పంది కొవ్వు. ఇదిగోండి దీంట్లో ఈ ల్యాబ్కి పంపించిన దాంట్లో వచ్చిన రిపోర్ట్లో ఈ 3 అంశాలు ఇప్పుడు చూసిన తర్వాత ఇదే అంశానికి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు. అదిగో నేను కేంబ్రిడ్జ్ డిక్షనరీ నుంచి అర్థం నేను చూసే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూస్తే కనుక ఏ వైట్ సబ్స్టాన్స్ మేడ్ ఫ్రమ్ పిగ్ ఫ్యాట్ అంటూ కూడా మీరు చూడొచ్చు. అంటే పంది కొవ్వు నుంచి, యూజ్డ్ ఇన్ కుకింగ్, పంది కొవ్వుని ఉపయోగించారట. పంది కొవ్వుని లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని హిందూ సంఘాలు ఇప్పటికీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ. అమృత తుల్యంగా, మరీ ముఖ్యంగా లడ్డూ ప్రసాదం, తిరుమల లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ఆనందంతో మురిసిపోతూ ఉంటారు, తవ్విపోతూ ఉంటారు. ఒక్కసారి ఏర్పాట్లకు సంబంధించి మీరు చూస్తున్నారు. ఇది లడ్డూ పోటులో తయారు చేసే వాళ్ళే ఎంత శుచిగా శుభ్రంగా ఉండాలంటూ కూడా ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఈ ల్యాబ్ రిపోర్ట్ చూస్తున్న భక్తులు మాత్రం ఇప్పుడు గుండు గుబేలం అంటున్నాయి. మా శ్రీవారి లడ్డూలో ఇంత అపరాధం చేస్తారా? మా మనోభావాన్ని ఇంత దెబ్బతీస్తారా? హిందువులంటే మీకంత చులకన అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కామెంట్ సెక్షన్స్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి ఒక్కసారి నేను ఫ్రీజ్ తీసి ఆ లెటర్ని మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి ఆ ల్యాబ్ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎటువంటి అంశాలు ఉన్నాయి దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. గోవిందా అనుకుంటున్నారు. 2 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన నామస్మరణ చేసినప్పుడు, ఇంకోటి ఏదైనా కోల్పోయిన సందర్భంలో ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాం. అయితే ప్రెసెంట్ 2 అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే శ్రీవారి లడ్డూ పోటుకు సంబంధించి ఇప్పుడు పోటు పడిచారా అంటే అటువంటి చర్చ జోరందుకుంటుంది. ఎందుకు ఒక్కసారి ఆ ల్యాబ్ రిపోర్ట్ని మీరు చూసే ప్రయత్నం చేద్దరు. కానీ ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి తిరుమలలో మహా పాపం జరిగిందా? ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒక్కసారి ఆ ల్యాబ్ రిపోర్ట్ను చూద్దాం. ల్యాబ్ రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు ఉన్నాయి. ఇది నా మాట కాదు, ఇటు ల్యాబ్ రిపోర్ట్ అంటూ చెప్తూ ఎన్డీడీబీ నేషనల్ డైరీకి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో అదే రిపోర్ట్. ఈ రిపోర్ట్ అది. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే కనుక విస్తుపోయే అంశాలు ఉన్నాయి. ఏమిటా విస్తుపోయే అంశాలు అది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా కూడా ల్యాబ్ రిపోర్ట్. దీంట్లో టేబుల్ 2లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇదిగోండి దీంట్లో సోయాబీన్ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఈక్వేషన్ నెంబర్ 1లో ఫిష్ ఆయిల్ అంటే చేప నుంచి తీసుకుని దీన్ని ఫిష్ ఆయిల్ అని రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇదిగోండి ఇది ఫిష్ ఆయిల్. రెండోది బీఫ్ టాలో. ఇది బహుశా గుండె జలధరిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక బీఫ్ ఆయిల్ దీనికి సంబంధించి అర్థం రాసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే గొడ్డు కొవ్వు కానీ నూనె కానీ, సో నేను కొవ్వుగా రాసే ప్రయత్నం చేస్తున్నాను, లేకపోతే కానీ నూనె కానీ. ఒక్కసారి దీన్ని అర్థం చూసే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి స్క్రీన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి
ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు అంటే ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, లేకపోతే ఎద్దులు కావచ్చు. సో వీటి నుంచి అంటే ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఎద్దు అటు శివుడికి వాహనం, అలాగే గోమాత. కొన్ని లక్షల మంది, కొన్ని కోటాను కోట్ల దేవతలు ఆవులో ఉంటారని భావిస్తూ ఉంటారు. అలాంటిది వాటి నుంచి తీసిన నూనె, అది గొడ్డు కొవ్వు కావచ్చు లేకపోతే నూనె, సాధారణంగా కొవ్వు అనే అర్థం దొరుకుతుంది, బట్ వాళ్ళు మాత్రం నూనె అని చెప్తున్నారు కాబట్టి కాస్త వీటి నుంచి తీసిన నూనె ఇదిగోండి బీఫ్ టాలో. ఆఖరిది లార్డ్. నిజంగా ఈ పదం వింటే బహుశా ఇంకా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇక్కడితోనే సరిపోలేదు, ఇక్కడితోనే ఆగలేదు. ఈ రిపోర్ట్లో చేసిన లాస్ట్ పదం, ఈ ఆఖరి పదాన్ని వింటే కనుక ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే ఇది పంది కొవ్వు, పంది నుంచి తీసిన కొవ్వు. ఇవి ఈ ల్యాబ్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తుంది. ఒక్కసారి ఆ ల్యాబ్ రిపోర్ట్కి సంబంధించి మీరు చూస్తే దీంట్లో విస్తుపోయే అంశాలను ప్రస్తావించారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేది ఒక్కసారి ఇక్కడ మేము మెన్షన్ చేసే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. Consider the test samples and pure milk fat when all 5 S values fall inside the limits mentioned in the table 1. ఒక్కసారి పైన మీరు చూస్తే కనుక దాంట్లో అన్నీ కూడా లిమిట్స్ కి సంబంధించి ఎక్కడ సంబంధాలు ఆ లిమిట్స్ లోనే లేవు. ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ టాలో ఉంది. లార్డ్ అంటే ఇటు చేప నుంచి తీసిన నూనె, గొడ్డు నూనె అంటే ఆవుల నుంచి కావచ్చు, లేకపోతే గేదెల నుంచి కావచ్చు, లేకపోతే ఎద్దుల నుంచి, వీటి నుంచి తీసిన నూనె. దాంతోపాటు పందికి సంబంధించి పంది నుంచి తీసిన కొవ్వు కావచ్చు, నూనె కావచ్చు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఏ స్థాయిలో హిందువుల మనోభావాలకు సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనేది. ఇదే ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారంటూ ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తయారీలో ఎంతటి జాగ్రత్త తీసుకోవాలి, అలాంటిది అక్కడ ఏదైనా జరిగితేనే ఇబ్బందికర వాతావరణం అనుకుంటే కోరుండి మా ప్రసాదంలో ఇవన్నీ కలుపుతారా? ఇవే ప్రశ్నలు వాళ్ళు సంధిస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతీస్తారా? మా తిరుమల శ్రీవారి ప్రసాదంలో చేపల నూనె కలుపుతారా? గొడ్డు నూనెని కలుపుతారా? పంది నుంచి తీసిన పదార్థాలను కలుపుతారా? అంత అపవిత్రం చేస్తారా? ఇంత పవిత్రతను దెబ్బతీస్తారా? తెలిసి ఇంత దారుణంగా ఉడకడతారా అంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతోంది. ఎందుకు ఈ అంశాలు ఇప్పుడు రేస్ అవుతున్నాయంటే కనుక ఈ రిపోర్ట్కి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఈ రిపోర్ట్ తెప్పించామంటూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న సందర్భం. ఆనం వెంకట రమణారెడ్డి ఆయన మాట్లాడారు. టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మేము ఎన్డీడీబీ నుంచి తీసుకొచ్చాం ఈ రిపోర్ట్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రసాదంలో ఇవన్నీ ఉండడం ఎంతవరకు సమంజసం? తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించి పోటు పొడిచారంటున్నారు, మా మనోభావాలు దెబ్బతీశారంటున్నారు. మీకు నమ్మకాలు లేకపోతే సరే, కానీ ఎందుకు మనోభావాలు, ఇటు హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. ఇటు ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా ఎంత విలువిస్తూ ఉంటాం ప్రసాదానికి. ఆ ప్రసాదానికి సంబంధించి దాంట్లో యాలకులు కనిపిస్తేనే మురిసిపోతూ ఉంటారు. అవును, ఆ ప్రసాదం ఆ పరిమళం అంతా వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి ప్రసాదం చేతిలో తీసుకుంటూ ఉంటే, ఇలా చేతి నిండా పడుతూ ఉంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. తిరుమల శ్రీనివాసరావు లడ్డూ రూపంలో మన దగ్గరకు వచ్చాడా, ఆయన ప్రసాదం మనం తీసుకుంటున్నామా అని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పులు వదిలి ఆ ప్రసాదాన్ని ఇలా కళ్ళకద్దుకొని ఇలా నోట్లో వేసుకుంటారు. అమృత తుల్యంగా భావిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారే చేతికొచ్చి ఇచ్చారన్నట్టు భావిస్తూ ఉంటారు. అటువంటి లడ్డూలో ఆ తయారు ఒక్కసారి చూడండి, ఎంత పవిత్రంగా వాళ్ళు అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కనీసం చొక్కా కూడా వేసుకోరు, తలకు ఎటువంటిది పెట్టుకోరు. ఒక్కసారి ఆ ఏర్పాట్లు చూస్తే అంత శుచిగా శుభ్రంగా చేస్తూ ఉంటే మా ప్రసాదానికే పోటు పొడుస్తారా, మా ప్రసాదం పోటుకే వెన్నుపోటు పొడుస్తారా అంటూ ప్రస్తుతం ఇటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలని దెబ్బతీస్తారా, మా మనోభావాలు దెబ్బతీస్తారా? మేము ఎంతో భక్తితో కొలిచే మా ఆవుల నుంచి కావచ్చు, మా ఎద్దుల నుంచి కావచ్చు, వాటి నుంచి తీసిన నూనెను మాకు ప్రసాదంలో కలుపుతారా? ఇవన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఫారెన్ ఫ్యాట్ అంటూ ఇచ్చిన ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ యాజ్ పర్ ISO 17678/2019. ఆ రిపోర్ట్కి సంబంధించి మీరు చూస్తే కనుక దీంట్లో ఈ 3 అంశాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎన్డీడీబీ
నేషనల్ డైరీకి సంబంధించి ఆ బోర్డు నుంచి గుజరాత్లో ఉంది, గుజరాత్ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ అంటూ కూడా చెప్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలో ఒకసారి ఈ మూడు కూడా ఇటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్ అంటే చేపల నూనె కావచ్చు, గొడ్డు కొవ్వు కావచ్చు, నూనె కావచ్చు, పంది కొవ్వు కావచ్చు, లేకపోతే నూనె కావచ్చు, ఈ పదార్థాలను కలుపుతారా? ఎంతవరకు సమంజసం? తిరుమల శ్రీవారి పవిత్రత అంటే అంత అలుసైపోయిందా? తిరుమల శ్రీవారికి సంబంధించి ప్రసాదాన్ని ఇంత అపవిత్రం చేస్తారా? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు మా మనోభావాన్ని ఈ స్థాయిలో దెబ్బతీశారు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ దీన్ని తీసుకువెళ్తోంది. నిన్ననే ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారు, తిరుమల ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ముఖ్యంగా జంతువుల నూనె అంటూ కూడా యానిమల్ ఫ్యాట్ అనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన తర్వాత దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమలలో జరుగుతోందా? తిరుపతిలో జరుగుతోందా? తిరుమలలో జరుగుతున్న పరిస్థితి ఇదా? ఎంతో శుచిగా శుభ్రంగా జరుగుతుంది అనుకుంటాం, కానీ ఇంత దారుణమా? ప్రసాదాలని ఇంత అపవిత్రం చేస్తారా అంటూ ప్రెసెంట్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ బేస్డ్ ఒకవేళ ఇదే కనుక నిజమైతే దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ అదిగో ఒకసారి రిపోర్ట్ మీరు చూస్తున్నారు, అదిగో ఎన్డీడీబీ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఇదే. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్లో ఉంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్. అయితే ఇక్కడ దీనికి ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ పైన దానికి సంబంధించి ఎవరెవరు అది ఒక్కసారి ఆపే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఆ టెస్ట్ రిపోర్ట్కి సంబంధించి ఆ ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ AB023655. అయితే దీనికి సంబంధించి కొన్ని అనుమతులు ఉన్నాయి. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీనికి సంబంధించి అథెంటికేషన్ ఇచ్చింది. దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది కూడా దానికి సంబంధించి అథరైజేషన్ ఇచ్చింది, అంటే ఆమోద ముద్ర వేసింది. దాంతోపాటు NABL ల్యాబ్కి సంబంధించి కూడా అథరైజేషన్ ఇచ్చింది. ఎన్ని ఆథరైజేషన్స్ ఉన్నాయి? ఒకవేళ ఈ ల్యాబ్ రిపోర్ట్ కనుక తప్పైతే వీటన్నిటి మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ ల్యాబ్ రిపోర్ట్ కనుక తప్పైతే వీటన్నిటికీ సంబంధించి ప్రశ్నార్థంగా మారుతుంది. వీటన్నిటికీ సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఇప్పుడు తిరుమల కేంద్రంగా మరి ముఖ్యంగా లడ్డూకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది. దాదాపుగా కొన్ని రోజుల క్రితం నుంచి ఇదే అంశానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. తిరుమల శ్రీవారికి సంబంధించి ముఖ్యంగా తిరుమలలో అపవిత్రత అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చెప్పుకొస్తోంది. కానీ నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పడం ఈ అంశానికి మరింత బలం చేకూర్చింది. ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్ మరింత ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.